ఎప్పుడో పసితనంలో నా హృదయంలో యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తిని కూర్చున్న ఆలోచన అనేది నాలో ఉందన్న సంగతి నాకే తెలియదు. శుభ్రంగా నేను మాలేసుకున్నాను, 5 సార్లు మాలేసుకున్నాను. మాలేసుకున్నప్పుడు ఇక్కడ ఎదురుగా మీరు మన మెయిన్ గేట్ దాటగానే ఒక చిన్న కాలువ లాంటిది వచ్చింది చూడండి, చిన్న బ్రిడ్జి. తెలుసా? తెలిస్తే చేతులు ఎత్తండి, వందనాలు. తెలియకపోతే ఇప్పుడు కూటమి అయినాక పోయి చూడండి. ఒక పెద్ద కాలువ బ్రిడ్జి ఉంటుంది. దాని ఒడ్డున ఒక పైప్ లైన్ లీక్ ఉంటుంది. ఆ పైప్ లైన్ లీకు మంచి నీళ్లు కదా, తెల్లవారుజామున పంపులు వదిలే టైంలో నీళ్లు ఫుల్గా వస్తాయి. 3 వదులుతాడు, నీళ్లు ఫుల్గా వస్తాయి అందులో నుంచి, ఆ లీకులో నుంచి. అక్కడికి పోయి ఆ ఫ్రెష్ వాటర్ స్నానం చేయడానికి పొద్దున్నే మాలేసుకొని పోయేవాడిని. నడుచుకుంటా ఒక్కోసారి, సైకిల్ దొక్కుంటా ఒక్కోసారి వెళ్ళేవాడిని. నేను ఉన్న దగ్గర నుంచి ఆడికి ఇక్కడికి. నాకు తెలియదు ఇక్కడ ఇంత కథ జరిగిద్దని. ఇదంతా అడవిలాగుంది. నేను అక్కడ ఇక దీక్ష తీసుకున్నప్పుడు ఇక అంత ఆభజనేగా. సన్నీళ్ళ స్నానం పొద్దున్నే, కాళ్ళకి చెప్పులు ఉండవు. వస్తూ ఉంటే నాకు మళ్ళా చిన్నప్పుడుదే తప్పిపోయిన కుమారుడు పందుల దొడ్లో పందులకు కుడితి పోసే ప్రక్రియ అనేది ఆ ఫోటోలు చూసా కదా, ఆ చిత్రాలు చూసున్నా కదా. మళ్ళీ పొద్దున్నే తెల్లవారుజామున వస్తుంటే మందిరాల్లోంచి పాటలు పెట్టేవాడు. అందులో ఒక పాట, ఓ చిన్ని తనయా నీకిన్ని శ్రమలేలనయా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే తిరిగి రావా. ఓ చిన్ని తనయా నీకిన్ని శ్రమలేలనయా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే తిరిగి రావా. చాచిన చేతులతో ఎదురు చూచుచుండెను, వేచిన నీ తండ్రి కనులు నిదుర ఎరుగకయుండెను. ఓ చిన్ని తనయా నీకిన్ని శ్రమలేలనయా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే తిరిగి రావా. అప్పటిదాకా భజన చేసుకుంటూ వచ్చేవాడిని. ఈ పాట చెవిని పడంగానే ఆగిపోయేది భజన. అప్పటిదాకా ఐగిరి నందిని శ్లోకాలు పాడుకుంటూ వచ్చేవాడిని. 18 ఉంటాయి అవి. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని అని మొత్తం 18 ఉంటాయి అవి. మొత్తం కంటతా పాడతా. ఇది చెవున పడంగానే అది ఆగిపోయింది. ఈ ఊర్లో నన్నే పిలుస్తున్నట్టు ఉంటుంది ఇది అనిపించింది. అందులో నా చిన్నప్పుడు నేను ఏవైతే చిత్రాలు చూస్తున్నానో ఆ మాటలు ఇందులో ఉంటాయి. ఈ పాటలో, పనివారు సైతం నీ తండ్రి ఇంట రుచి అయిన అన్నం తినుచుండగా, పనివారు సైతం నీ తండ్రి ఇంట రుచి అయిన అన్నం తినుచుండగా, కనికరము చూపే వారెవరు లేక, కనికరము చూపే శుచిలేని పొట్టుకై ఆశింతువా, శుచిలేని పొట్టుకై ఆశింతువా. ఓ చిన్ని తనయా నీకిన్ని శ్రమలేలనయా, నీ తండ్రి ప్రేమను గనవా. నేను చిన్నప్పుడు చూసిన పుస్తకంలో మ్యాటర్ లాగా ఉంది కదా ఈ పాట. అందులో పాటలు పిచ్చి ఫస్ట్ నుంచి ఉంది. ఒట్టిగా పాట ఏదో వినపడింది విన్నామని కాదు, అందులో పదాల మీద దృష్టి వెళ్ళిద్ది. ఫస్ట్ పందుల ప్రస్తావన వచ్చింది ఈ పాటలో.
పందుల ప్రస్తావన కూడా వచ్చింది. పరిశుద్ధ తండ్రికి ప్రియసుతునివైయుండి పందులతో నీకు సహవాసమా. పరిశుద్ధ తండ్రికి ప్రియసుతునివైయుండి పందులతో నీకు సహవాసమా. ఏర్పరచబడిన యువరాజు వయ్యుండి ఏర్పరచబడిన యువరాజు వయ్యుండి పనికి మాలిన వారితో స్నేహమా. పనికి మాలిన వారితో స్నేహమా. ఓ చిన్ని తనయా. ఇప్పుడు నేను ఎందుకంటే భక్తులందరినీ మెచ్చుకునేది, ఒకళ్ళు క్యాచ్ అయ్యారంటే ఆ క్యాచింగ్ వెనక చాలామంది ప్రయాసం ఉంటుంది. మనం దేవునికి కనెక్ట్ అవ్వడానికి ఒక్కళ్ళే కాదు, చాలా మందిని చాలా రకాలుగా చాలా సందర్భాల్లో చాలా విధాలుగా దేవుడు వాడి ఉంటాడు. అందుకే దేవుని పాత్రలను ఎప్పుడు కూడా తూలనాడకూడదు, తక్కువ అంచనా వేయకూడదు. ఈ పాట ఎవరు? ఏఆర్ స్టీవెన్సన్ అనే దైవజనుడు ఆయన పాడిన పాట అది. దేవునికి స్తోత్రం. ఆయన రాసిన పాట అది. నాకేం తెలుసు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. ఆ పాట నేను దీక్షలో ఉండి ఆ పాట నేను ఆలోచించాను. తెలుసా మీకు? తర్వాత బాప్తిజం ఇచ్చింది ఒకన్నా, దైవిక ప్రేమను నేర్పింది ఒకన్నా, వాక్యాన్ని విభజించటం నిర్వచించటం నేర్పింది ఒకన్నా. ఏమంటే ఇప్పటికి కూడా భక్తి సాధనలో నాకు ప్రోత్సాహకాలుగా ఉన్న వాళ్ళ అన్నలు ఎంతోమంది. ఎంతమంది హస్తాలు ఒక పాత్రను చెక్కడానికి దేవుడు వినియోగించాడో చూడండి. ఇప్పుడు వీళ్ళలో ఎవరైనా అనుకొని ఉంటారా, నేను చేసిన ఈ ప్రయత్నం, నేను చేసిన ఈ చిన్న పని ఒక పాత్రని ప్రభావితం చేసిద్దని ఊహలోనైనా అనుకొని ఉంటారా? ఏమో. అలాగునా బిడ్డ, నువ్వు చేసేటువంటి దేవుని సంబంధమైన పరిచర్య, అది పాటైనా, మాటైనా, సువార్త ప్రకటన అయినా, పుస్తకమైనా, బైబుల్ అయినా, కరపత్రమైనా, క్యాలెండర్ అయినా, వాగ్దానమైనా, ఇతరులకు నువ్వు యేసును పరిచయం చేయడానికి నువ్వు ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్ని రకాలు వినియోగించుకొని నువ్వు చేసే ప్రయత్నం నిజముగా నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారి విషయంలో ఖచ్చితంగా సఫలమవుతుంది.